హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేమైతే ఇల్లు ఖాళీ చేయబోతున్నాము, కానీ ఇప్పుడు చేయట్లేదు, చేయబోతున్నాం అనమాట ఇంకొక 2 డేస్లోన. సో ఎందుకు ఏమిటి అనేది చెప్తాను. అలానే మా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయ్యారు. ఇండిపెండెన్స్ డే అనమాట, సెలబ్రేషన్ స్కూల్లో చేస్తారని చెప్తే ఇంకా మార్నింగ్ 6 o'clock లేసి ఇంకా రెడీ అయిపోయారు అనమాట. 7:30కి అంతా స్కూల్కి వెళ్ళాలి. రెడీ అయిపోయారు. ఇంకా ఫోటో తీస్తాను ఉండండి అని చెప్పేసి అక్కడ ఫోటో తీసాను. అలాగే ఇంకా పాలు వాళ్ళకి కలిపిస్తున్నాను అనమాట. బూస్ట్ పాలు తాగేసి వెళ్ళండి, వచ్చాక టిఫిన్ చేద్దరు కానీ ఇంకా 9కి అంతా వచ్చేస్తారనమాట స్కూల్ నుంచి. సో అందుకనే ఇంకా పాలు ఇచ్చేసి ఇంక పంపించేస్తాను. పాలు తాగేసి ఇంక వెళ్తారు బూస్ట్ పాలు. స్కూల్ నుండి వచ్చాక టిఫిన్ అయితే పెడతానని చెప్పాను. ఇంకా పాలు అయితే ఇచ్చేసి ఇంకా మళ్ళీ లేట్ అవుతుందేమని చెప్పేసి పాలు కలిపేసి అయితే ఇచ్చాను. కానీ మార్నింగ్ ఎప్పుడు పాలు తాగరు, కానీ ఆ రోజు అయితే ఇచ్చానమాట. ఎందుకంటే మళ్ళీ ఆకలి వేస్తుందేమో పిల్లలకి అని చెప్పేసి. సో వీళ్ళైతే ఇంకా ఫ్లాగ్ తీసుకుని వెళ్తానని చెప్పేసి అది అంటున్నాడు. వద్దురా, అవసరం లేదని చెప్పానమాట. సో పిల్లలతో ఇంకా అలాగ ఒక రీల్ అయితే చేశాను. చాలా బాగా వచ్చిందండి ఇది కూడా రీలు. ఫొటోస్ అయితే కొన్ని తీసాను, అలాగే రీల్స్ కూడా తీసాను అనమాట. సో ఇది బాగుందని చెప్పేసి అది పోస్ట్ చేశాను. నెక్స్ట్ స్కూల్కి అయితే డ్రాప్ చేస్తున్నారండి మా హస్బెండ్. సో నేను వెళ్ళేటప్పుడు తీసాను అనమాట. స్కూల్కి అయితే వెళ్ళాను, నేనైతే 9కి వెళ్ళాను కరెక్ట్గా. కానీ వాళ్ళకి వదిలేసరికి 9:30 అయిపోయింది. అటు ఇటు అవుతుంది కదా ఇంకా టైం. వాళ్ళు చెప్పిన కరెక్ట్ టైంకి అయితే వదలలేదు. సో ఇక్కడ కాసేపు ఆడుతామనేసి అంటే ఇంకా సరే ఆడుకోండి కాసేపు అని చెప్పాను అనమాట. సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్నాక ఇంటికైతే తీసుకొని వెళ్ళారనమాట. ప్రజెంట్ అయితే ఆడుతున్నారనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వాళ్ళకి అక్కడ ఆడడం అంటే చాలా ఇష్టము. సో ఎంత పిలిచినా రావట్లేదు. నాన్న వస్తారు, రండ్రా వెళ్ళిపోదాం ఇంటికి, లాక్ వేసుకొని వచ్చేసాను అని అన్నా అనమాట. సో అందుకని ఇంకా వచ్చేస్తున్నారు. సో తీసుకొని అయితే వెళ్ళిపోయాను. నాకు కూడా లడ్డు ఇచ్చారండి, స్వీట్. లోపలికి వెళ్తే లడ్డు అయితే పంచుతున్నారు, మాకు కూడా ఇచ్చారనమాట. పేరెంట్స్ అందరికీ ఇస్తున్నారు లడ్డు కూడా. మా కార్తీక్ నాకు కూడా ఇచ్చారని చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను వాళ్ళకి తీసుకొని. ఇది వచ్చేసి లంచ్ తర్వాత అండి, లంచ్ అయిపోయినాక అనమాట. సో మా హస్బెండ్తో ఇంకా మార్కెట్కి వెళ్దామని చెప్పేసి నేనైతే రెడీ అయ్యాను. మార్కెట్కి పువ్వులన్నీ తీసుకోవాలన్నమాట. శ్రావణ శుక్రవారం కదా, పూజ ఉంది. సో దానికోసమని తీసుకొని వెళ్ళమని చెప్పాను అనమాట. సో చిన్న వర్క్ ఉందని చెప్పేసి ఇంకా వర్క్ చూసుకొని ఇంకా అలా వెళ్తామన్నమాట. ఇంకా ప్రజెంట్ అయితే వెళ్తూ ఉన్నాము, చూస్తూ ఉండండి మీరు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది కదా ఎదురుగా, అదైతే చాముండేశ్వరి గుడి అండి. చాముండి బెట్ట అంటాం కదా, అదనమాట. సో ఆ కొండపైన అయితే అమ్మవారు ఉంటారనమాట, శక్తిపీఠం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, ఈ వర్క్ చూసుకొని వెళ్తామని చెప్పాను. ఇదేనండి, ఇది మా బావగారిది వాళ్ళ ప్లేస్ అనమాట. చిన్న షెడ్ అయితే వేస్తున్నారు. సో నీరు కొడదామని చెప్పేసి ఇంక అలా వచ్చామన్నమాట. మా శేఖర్ బావ ఉన్నారు కదా, వాళ్ళదనమాట. సో ఇక్కడైతే వాటర్ కొట్టేసి వాటరింగ్ చేసేసి ఇంకా వెళ్తాము ఇంకా మార్కెట్కి కూడా. అలానే అసలు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఇంకా వెళ్తాను అనేసి అని అక్కడ చెప్పారనమాట. సో నేను కూడా వస్తానండి, అలా చూసినట్టు కూడా ఉంటుంది కదా అనేసి అన్నానమాట. సో ఇంకా అలాగా చూసుకొని ఇంకా వాటర్ అయితే కొట్టేసి ఇంకా వెళ్తామన్నమాట. ఇంకా ఇక్కడ ఎవరు లేరు, వర్కర్స్ ఎవరు లేరు, ఉండుంటే వాళ్ళే వేస్తుండే. సో మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు, నేను వాటర్ వేస్తుంటే. ఫుల్ ఎండగా ఉందండి, చాలా అంటే చాలా వేడిగా, చాలా ఎండగా ఉందన్నమాట ఆ రోజు. ఎందుకో ఎంత వర్షం పడినా కూడా ఎండ అయితే బాగా ఎక్కుతుంది, వర్షం అయితే సడన్గా పడిపోతుంది అనమాట అప్పటికప్పుడు. ఈ వీడియో వచ్చేసి ముందు రోజుదనమాట. సో ఇండిపెండెన్స్ డేది నెక్స్ట్ డే అనమాట. 2 days లాగైతే నేను తీసైతే పెడుతున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి అయితే స్కూల్ నుండి తీసుకొని వస్తున్నాము. వాటర్ కొట్టేశాక 3:30 అయిపోయింది. పిల్లలు అయితే ఇంటి దగ్గర దింపేసి మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. ఫుల్ రష్గా ఉంటుంది, వద్దురని చెప్తే కూడా వినలేదనమాట. సో స్కూల్ నుండి డ్రెస్ చేంజ్ చేసి, స్కూల్ నుండి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. పిల్లలు కూడా తీసుకొని వచ్చాము. పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా బయట తీసుకున్నామండి, లోపల ఎంత రష్గా ఉంటుందేమని చెప్పేసి ఇంకా ఇక్కడ బంతి పూలు అన్నీ పెట్టారు, చామంతి పూలు అన్నీ పెట్టారనమాట. సో దండలు కడుతున్నారు, ఇంకా దండలే కొనేసానమాట. సో ఏమేమి కావాలి ఇక్కడే తీసేసుకొని అన్నారనమాట మా హస్బెండ్. ఇంకా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కెట్ అండి, ఎంత రష్గా ఉందో చూడండి. నేనైతే నడుచుకొని వెళ్తున్నాను,
కార్ పార్కింగ్ చేయడానికి కూడా అసలు ప్లేస్ లేదనమాట. మా హస్బెండ్ పార్కింగ్ చేసి వస్తానన్నారని నేను పువ్వులు తీసుకుందాం విడి పువ్వులు అని చెప్పేసి ఇందులో దూరిపోయానమాట పిల్లలు తీసుకొని. అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది, అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. మా పిల్లలకైతే చుక్కలు కనిపించేయండి మార్కెట్లో మాత్రం. చూడండి ఎట్లా అయిపోయారు, నలిగిపోయారు అనమాట జనాల్లోన. సో దెబ్బకి ఇంకా బయటకు వచ్చేసాం వెళ్ళే ఎలా ఒకలాగా అందరిని తోసుకొని బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా వద్దురా బాబు అనుకొని వచ్చేసాం. ఇంకా కొన్ని పూలు అయితే తీసుకున్నాము. తీసుకున్నాక ఎలా ఉందిరా మార్కెట్ అంటే ఇలా అని చూపిస్తున్నాడు చెయ్యి. వాళ్ళకి నచ్చలేదనమాట, ఫుల్ అందులో నలిపేశారు, వేసేసి పప్పు రుబ్బినట్టు రుబ్బేశారనమాట మార్కెట్లో. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బ్యాక్ వాయిస్ ఎందుకు ఇస్తాను మీకు తెలుసు కదా, ఫుల్ రీసౌండ్ ఉంటుంది అనమాట బయట, ట్రాఫిక్ అదంతా. దానివల్ల ఇంకా బ్యాక్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నోరు ఎండిపోయిందండి, వాటర్ కూడా లేవు కార్లో. ప్రతిరోజు ఉంటుండే కానీ ఆ రోజు లేవు, కొంచెం ఉంటే అడ్జస్ట్ అయ్యి తాగామన్నమాట. ఇంకా మా ముగ్గురుమును మీకు బాగా అయిందనేసి అంటున్నారు. మా హస్బెండ్ పార్కింగ్ చేసి వచ్చేలోపు మేము అందులో దూరిపోయామన్నమాట జనాల మధ్యలోన. కానీ అసలు ఏమీ కొనలేదండి, చాలా కాస్ట్లీ ఉన్నాయి అనమాట. పువ్వులైనా ఫ్రూట్స్ అయినా ఏం మాట్లాడలేమన్నమాట, అంత రేటు ఉన్నాయి. ఒక చామంతి పూల దండ అడిగితేనే 150 రూపీస్ చెప్తున్నారు. మల్లెపూల దండ మామూలు పెట్టుకోవడానికి అడిగితేనే 350, 300, 200 చెప్తున్నారనమాట. అంత కాస్ట్ ఉందన్నమాట. సో ఫైనల్ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో తీశాను. ఇంకేమేమి తీసుకున్నాం అవన్నీ ఇవే పువ్వులు, ఇంకా కూరగాయలు కొన్ని, చామంతి పూలు అవన్నీ కొన్ని తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ఫైనల్లీ మేము ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనేది చెప్తాను. ఏం లేదండి, మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, ఇంకా మేము తీసుకునేది డూప్లెక్స్ అనమాట. పైకి కిందకి తిరగడానికి మా అత్తయ్యకి అవ్వదండి, చాలా కష్టం అనమాట. సో పైన బెడ్రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందుకనే మా అత్తయ్య మా మామీని అయితే ఇన్ని రోజులు తీసుకొని రాలేదు. సో ఇప్పుడైతే ఇల్లు మారుతున్నాం మేము. మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళ కోసం కూడా చేంజ్ అవుతున్నాం. మళ్ళీ అది బాగాలేదు అంతగా, అందుకని అప్పుడు ఎమర్జెన్సీలోన ఇంకా తీసేసుకున్నాం అనమాట, ఎక్కడ దొరకలేదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మాకు అంతగా అక్కడ సెట్ కాలేదండి, మాకేం బాగాలేదనమాట అక్కడికి వెళ్ళిన నుంచి. సో అందుకనే చేంజ్ అయిపోవాలని ఇంకా ఫిక్స్ అయ్యామన్నమాట. సో మేము బాగలేకపోయినా సరే అడ్జస్ట్ అవుదాము, ఇక్కడే ఉందాం అనేసి అనుకున్నాం. కానీ ఉన్నాక కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట ఇంట్లో ఉండడం వల్ల. సో అందుకని ఇంకా ఫిక్స్ అయిపోయాం చేంజ్ అయిపోదామని చెప్పేసి. సో ఇల్లు అయితే చూసాము, 2 డేస్లో అలాగ కూడా పెడతానమాట, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.